చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతమైన మా తండ్రి, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, బలమైన, శక్తి కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రాలు. తన ఈ సాయంకాల సమయంలో ప్రభు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి నాయన. తను మీరు అన్నారు, చిన్న మంద భయపడకండి అని అన్నారు. నిశ్చయంగా ప్రభువా, మీకు వాక్యం సెలవిస్తున్నది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరు కూడి ఉంటారో, ఒక మనసుతోటి పెడతారో వారి మధ్యలో నేను ఉంటాను మీరు సెలవిస్తున్నారు. నమ్ముతున్నాం ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా, మరి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాం. తను మీకు ప్రాముఖ్యమైన విషయంలోకి మేము వెళ్తున్నాం ప్రభువా. మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా తను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం తండ్రి. మరి మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి యోహాను 2:15 నుంచి చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుడు తన మాటలు దీవించును గాక. మరి ఈసారి ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు మనందరితో మాట్లాడే రీతిగా పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య, మీకు వందనాలనైనా, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి, మా హృదయములను మీ వైపు తిప్పండి, మా కన్నులు మీ వైపు తిప్పండి, మా చెవులు మీ వైపు తిప్పండి. ఎందుకంటే ప్రభువా, తను మీకు వాక్యం వినడానికే, మీ వాక్య ప్రకారం జీవించేదానికే మీ స్థానికి మేము వచ్చి ఉన్నాం. మా హృదయం అంతా కూడా మీకే సమర్పించుకుంటూ ఉన్నాం. మీకు వాక్యమును, మీ మాటలు వినగలిగే చెవులను దయచేయండి. తన మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభావ మరి నన్ను మీ హస్తంలో పెడుతున్నాను ప్రభావ. నన్ను మీ స్వాధీనం ఉంచుకుని నేను మాట్లాడకుండా మీరు మాట్లాడండి. తన వాక్యములను ప్రతి సత్యం మీరు మాకు బయలుపరచండి. తన మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరే మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మరి వాక్యమును తగినట్టుగా మా జీవితాలను ఉన్నవాళ్ళు లేవని మమ్మల్ని పరీక్షించుకుంటూ ఇదే మాకు మంచి సమయం అని మేము అర్థం చేసుకొని నడిపించండి. ఎందుకంటే ప్రభు, మేము ఒక దిద్దుబాటు స్థలంలో ఉన్నాం. తను మీకు వాక్యం ద్వారా మేము సరిచేయబడతాం. తను మీకు స్తోత్రాలు. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాలము నేను మీతో మాట్లాడే టాపిక్ ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తనండి. మీరు తిరిగి జన్మించిన వారైతే లోకముతోనూ దేవునితోనూ కూడా జీవించడానికి ప్రయత్నించవద్దు. ఇది నా టాపిక్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు తిరిగి జన్మించిన వారైతే లోకముతోనూ దేవునితోనూ కూడా జీవించటకు ప్రయత్నించవద్దు, ప్రయత్నము చేయవద్దు. ఇది నా టాపిక్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? ఎందుకంటే మనం అనుకుంటాం ప్రియులారా, మనం తిరిగి జన్మించినామని. నిజమేనా? తిరిగి జన్మించిన జీవితం ఎట్లా ఉంటుందంటే
ఆ తిరిగి జన్మ అనేది అది పరలోకం సంబంధించింది. నిజమేనా? ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే అందరూ కూడా ఈ లోక సంబంధంగా జన్మించారు. కానీ పరలోకంలో జన్మించిన జన్మ వేరు. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ జన్మ వేరు. ఆ జన్మ వేరు, తర్వాత అక్కడ జీవించే విధానం వేరుగా ఉంటుంది కదా. ఈ లోకం జన్మించడం, ఇక్కడ జీవిత విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే పరలోకంలో జన్మించినప్పుడు భాష వేరుగా ఉంటుంది, మాట వేరుగా ఉంటుంది, జీవించే జీవిత విధానం వేరుగా ఉంటుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకంటే మన భాష వేరుగా ఉంటుంది, మన మాట వేరుగా ఉంటుంది, మన క్రియ వేరుగా ఉంటుంది, ప్రతిదీ వేరుగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో కాదు, ఇంకొక లోకంలో జన్మించాం. నిజమేనా? హల్లెలూయా. ఇది ఎప్పుడు మనం మర్చిపోవద్దు ప్రియులారా. ప్రతి దినం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మేము ఉన్నామన్నట్టు మనం జీవించవద్దు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు లోకంలో మీరు ఉంటారు కానీ మీరు లోకం వారు కారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిజమేనా? నిజమేనా? మీరు లోకంలో ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు? మీరు ఈ లోకంలో ఉంటారు కానీ లోకం వారు కారు అనే మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన తిరిగి జన్మించిన వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారు లోకంలో ఉంటారు కానీ లోకం వారుగా జీవించలేరు. ఎందుకంటే వారి జీవిత విధానం చాలా వేరుగా ఉంటుంది, ప్రతిదీ వేరుగానే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఇక్కడ ఏంటంటే తిరిగి జన్మించిన వారైతే, మీరు తిరిగి జన్మించిన వారైతే ఎట్లా ఉంటుందంటే, మీరు ఎలా ఉంటారు? లోకముతోనూ దేవునితోనూ కూడా జీవించడానికి ప్రయత్నించకండి అంటే అర్థమైంది? అర్థమైందా మీకు మాట? దేవునితో లోకముతో అంటే ఏంది? రెండు రకాల జీవితం జీవించేదానికి ప్రయత్నించకండి అని ప్రవక్త అంటాడు ఈ మాట. అర్థమవుతుందా? ఆమేన్. అవునండి. ఎట్లా ఉంటుందంటే, మీరు జీవించకపోతే జీవించకుండా ఉండండి. మీరు కొత్త జన్మ కనుక పొందినట్లయితే కొత్త జన్మ జన్మించిన వారిగానే జీవించండి. హల్లెలూయా. కొత్త జన్మ జన్మిస్తే కొత్త జన్మ జన్మించిన వారిగానే జీవించండి. ఆ విధానం మీరు కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే వేరుగా ఉండమని సెలవిస్తున్నది. నిజమేనా? ప్రత్యేకంగా జీవించమని సెలవిస్తున్నది. మీకు తెలుసు కదా, దేవుడు మొదటి నుండి వేరుపరుస్తూనే ఉన్నాడు కదా. వెలుగును చీకటిని వేరుపరిచాడు ఆయన. అవునండి. ఎందుకంటే వెలుగు వేరు, చీకటి వేరు. అది సెపరేట్ ఉంటేనే దాని యొక్క ప్రత్యేకత తెలుస్తుంది కదా. కలిసి ఉంటే తెలియదు. ఎప్పుడైతే సెపరేట్గా ఉంటుందో దానికి ప్రత్యేకత తెలుస్తుంది, గొప్పతనం తెలుస్తుంది, దానికి విలువ తెలుస్తుంది. నిజమేనా? అట్లాగే నూతనంగా జన్మించిన జీవితం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ ప్రత్యేకత తెలుస్తుంది, దేవుని కోసం ఎలా జీవిస్తున్నావో తెలుస్తుంది, నీ జీవిత విధానం తెలుస్తుంది. ప్రతిదీ నీ జీవితం ద్వారా బయలుపరచబడుతుంది, తెలియచేయబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా, కొత్త జన్మించిన తర్వాత బైబిల్ ఎప్పుడు కూడా సత్యమే పలుకుతుంది. కొత్త జన్మించిన వాడు ఖచ్చితంగా ఎట్లా జీవిస్తాడంటే కొత్తగానే జీవిస్తాడు, నూతనంగానే జీవిస్తాడు. హల్లెలూయా. జీవితమే నూతనంగా ఉంటుంది. ఒకరి వైపు చూడరు. ఎవరైతే జన్మిస్తారో వారికే తెలుస్తుంది నూతన జన్మ. ఎవరైతే జన్మిస్తారో వారికే తెలుస్తుంది వారి జీవితం ఎలా జీవిస్తున్నామని, దేవుడు ఎలా నడిపిస్తున్నామో వారికి తెలుస్తుంది. నిజమేనా? ఒకరి వైపు వారు చూసుడు కాదు, ఒక వ్యక్తి వైపు చూసే జీవితం కాదు ఇది. ఒక వ్యక్తి జన్మించలేదు, ఒక సిస్టర్ జన్మించలేదు, బ్రదర్ జన్మించలేదు, నీకు అవసరం లేదు. నువ్వు జన్మిస్తే, నూతనంగా జన్మిస్తే నీ జీవితం విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచన వేరుగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన ఒక వ్యక్తిని మనము ఫాలో కావద్దు. ఆ వ్యక్తి పడిపోతాడు కదా. వ్యక్తిని కాదు మనకు కావాల్సింది, దేవుని వాక్యం కావాలా, దేవుని ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. మనం నడిపించేది పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం అదే సెలవిస్తున్నది. మీరు ఏ రీతి నడవాలి, మీరు ఏది మిమ్మల్ని నడిపించాలి, పరిశుద్ధాత్మ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ చేతి నడిపించబడాలి. ఎందుకు పరిశుద్ధాత్మ చేతి నడిపించబడాలంటే, పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ప్రతి తప్పు నీకు తెలియజేస్తుంది, ప్రతి తప్పు నిన్ను గద్దిస్తుంది. నువ్వు ఎక్కడ తప్పు అయినావో నీకు
పరిశుద్ధాత్మ బయలుపరుస్తుంది, దాన్ని సరి చేసుకోమని. అర్థమవుతుందా? అందుకే నేను ప్రవక్త ఏమంటారంటే, ఎక్కడ నువ్వు తప్పు చేసినావో ఆ తప్పును దిద్దుకుంటూ ముందుకు నడవమంటాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. ఒకవేళ తప్పు కనుక చేసినట్లయితే ఆ తప్పును తప్పుగా పెట్టి ముందుకు నడవలేవు. తప్పును నువ్వు సరి చేసుకొని ముందుకు రావాలి. నిజమేనా అండి? కరెక్ట్ అండి అది. ఎందుకంటే వాక్యం వారికి సెలవిస్తున్నది. హల్లెలూయా. అందుకనే మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముంది చూడండి. ఆయన ఏమంటున్నాడు? 15వ వచనము, 1 యోహాను, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించమని ఆయన చెప్పట్లేదు, ప్రేమించకండి అన్నాడు ఆయన. ఈ వాక్యము మనం అనుకుంటాం ఇది మనకు తెలుసు అనుకుంటాం, కానీ కానీ మన విధానము అందులో మిళితమై ఉంటుంది, మిక్స్ అయి ఉంటుంది. కానీ అంటున్నా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. చూడండి, అది ఎట్లా ఉన్నదంటే పర్వాలేదు కాదు, పర్వాలేదని చెప్పాడు వాక్యం. ఎప్పుడు కూడా నువ్వు జీవించిన పర్వాలేదని చెప్పాడు ఆయన. ఏమన్నాడు ఆయన? చూడండి, లోకమునైనను లోకములో ఉన్న వాటిని నన్ను ప్రేమించవద్దు. నిశ్చయంగా దేవుని మాట ఉంటుంది, పర్వాలేదని ఉండదు. అయ్యా కాసేపు అట్లా ఉండదు. నిశ్చేదంటే నిశ్చేతగానే ఉంటుంది. అధికారపూర్వకం దేవుని మాట ఉంటుంది. మీకు తెలుసా, దేవుని బిడ్డలు కూడా అధికారపూర్వకంగానే జీవించాలా. ఎందుకంటే అధికారం కలిగిన దేవుడు ఆయన, శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆ శక్తి మనం పొందుకున్నప్పుడు, ఆ శక్తి మనలోకి వచ్చినప్పుడు మనం కూడా ఎట్లా జీవించాలంటే కాంప్రమైజ్గా జీవించడు కాదు. మాట అంటే మాటే. బైబిల్ ఏముంది? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే జీవించాలి. అంతే. నువ్వు లోకంలో ఉంటున్నట్టు ఉండేసి, లోకం నుంచి బయటకు వచ్చినావు, ఇంకొక జన్మించావు. ఆ జన్మ నువ్వు కలిగి జీవించు కదా. 2 రకాల జీవితం కాదు కదా. ఆయన ఏమంటున్నాడు చూడండి, చదవండి. లోకమున్న వాటినైనను ప్రేమించకండి అని చెబుతూ ఇంకేమన్నాడు? ఎవడైనా కానీ గాక, ఎవడైనా, నీవైనా నేనైనా ప్రపంచంలో ఏ మనిషి అయినా కానీ, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు అన్నాడు. అయిపోయింది. మరి లోకం అంటే ఏంటిది? దేవుని వాక్యము విరోధమైనది లోకమే. నిజమేనా? హల్లెలూయా. అక్కడ ఏముంది చూడండి, దాని కిందగా దానికి విషయాలని కూడా చెప్తాడు ఆయన. లోకం గురించి ఆయన చెప్తాడు చూడండి. లోకంలో ఉన్నదంతా ఏంటిదట? అనగా లోకములో ఉన్నదంతా ఏంటిది? శరీరాశ, తర్వాత నేత్రాశ. ఈ 3 ఉంటాయట లోకంలో. ఏంటి? నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, ఈ 3 ఉంటాయి. లోకంలో ఉన్నదంతా అన్నాడు ఆయన కదా. దేనికో దానికి మనం బైండ్ అయిపోతాం. లోకమునైనా లోకము ఉన్న వాటిని ప్రేమించకండి అన్నాడు ఆయన. ఇది చాలా ఎట్లా ఉంటుందంటే ఈ జీవితం అంతా కూడా వ్యత్యాసంగా ఉంటుంది, సెపరేట్గా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కష్టం అండి. దీని నుంచి దూరం కావడం చాలా కష్టం, కానీ దూరమై జీవించాలి. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, గమనించండి. ఎందుకంటే దేవుని పోగుతుంటాడు, ముందు హెచ్చరిక అడుగుతాడు తీర్పు అని అర్థం. మనం పోగుతుంటాడు. దేవుడు మనలను వేరుగా ఉండమనే కోరుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? మనల్ని ఎట్లా వేరుగా ఉండమని చెప్తున్నాడు. దేనికి వేరుగా? మీరు లోకములో ఉంటారు కానీ లోకస్తులు కారు. ఎందుకంటే లోకములో నుంచి మిమ్మల్ని నేను విలువ పెట్టి కొన్నాను. అవునండి, హల్లెలూయా. విలువ పెట్టిన రక్తంతో మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నా. దేనికోసమని? ప్రత్యేకంగా ఉండమనే, లోకానికి వ్యత్యాసంగా ఉండమని నేను మిమ్మల్ని సెపరేట్ చేసుకున్నాను, ప్రత్యేకపరుచుకున్నాను. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకంటే వాక్యం ఇంకా ఏమన్నారు పోగుతాడు చూడండి. లోకము నుండి బయటకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఆయన. చూడండి,
దేవుడు మనల్ని వేరుగా ఉండమని కోరుతున్నాడు. లోకము నుండి బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. బయటికి రమ్మనంటే సామానంతా సర్దుకొని వెళ్ళిపోవడమా? మన ఇల్లు అమ్ముకొని సామానంతా అమ్ముకొని మూట అమ్ముల సరికి వెళ్ళిపోవడా? అదే వెళ్ళిపోవడం అంటే అర్థం కాలేదా? ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవడు కాదు. అంటే ఏంది? నువ్వు లోకములో ఉంచావు కానీ లోకం వారిగా జీవించవు. అదే తేడా కదా. దేవునికి స్తోత్రం. మీరు లోకములో ఉంటారు కానీ లోకం వారు కారు అని బైబిల్ సెలవిస్తున్నది. నిజమేనా? అంటే అర్థం ఏంటంటే వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది. వింటున్నారా? ఆమేన్. లోకం చేసినట్టు నువ్వు చేయవు. లోకపు క్రియలు నీ లోపల ఉండవు. చూడండి, నువ్వు ఎలా జీవించాలంటే లోకముతోనూ దేవునితోనూ కూడా జీవించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయవద్దు. అదే నా టాపిక్. హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి? లోకముతోనూ దేవునితోనూ జీవించుటకు అంటే అర్థమైంది. దాని అర్థం మీకు అర్థమైంది? అసలు లోకముతోనూ దేవునితోనూ అంటే లోకంతో దేవుని కలుపుతున్నారు. కానీ ఆయన ఏమన్నాడు? లోకము ఉన్నదంతా కూడా దేవుని వలన అని బైబిల్ సెలవిస్తున్నది. అందుకే లోకము దేవుడు రెండు కలిగి మీరు జీవించవద్దు. ఉంటే లోకము నన్ను కలిగి ఉండండి, లోకము లెక్క జీవించండి. లేకపోతే దేవుని బయటకు వస్తే దేవుని బిడ్డగా నన్ను జీవించండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే లోకములో ఉన్నదంతా వేరు కదా. లోకములో ఉన్నదంతా కూడా వేరైన జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, గమనించండి. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అని వర్తమానంలో పోతుంటాడు. పరిశుద్ధాత్మను పొంది ఉన్నావో లేదో, నువ్వు లోకములో కలిసి జీవిస్తున్నావో లేదో, వేరు చేయబడి జీవిస్తున్నావో లేదో నీ జీవితము తెలియజేస్తుంది. చూడండి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావో లేదో, లోకము దేవుడు కలిసి జీవిస్తున్నావో లేదో, ఇదంతా ఎలా తెలుస్తుంది? నువ్వు జీవిత విధానాన్ని బట్టి తెలుస్తుంది. ఆమేన్. చూడండి, అయితే ఒక సున్నతిని నువ్వు పొందుకున్నట్లయితే, సున్నతి అంటే పరిశుద్ధాత్మ, సున్నతి నువ్వు పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు నడువవు, జీవించవు. పరిశుద్ధాత్మ అంటే దేవుని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన విరుద్ధంగా నువ్వు కార్యము చేయవు, ఆయన చెప్పినట్టుగా చేస్తావు. ఆమేన్. చూడండి, సున్నతిని పరిశుద్ధాత్మ నిరాకరించినట్లయితే నువ్వు రెండు రకాలుగా జీవిస్తావు. ఆమేన్. పరిశుద్ధాత్మ నిరాకరించినట్లయితే అప్పుడు నువ్వేం చేస్తావట? రెండు రకాలుగా జీవిస్తావు. వింటున్నారా? మీరు ఎప్పుడో చూసారా? పావురములు మరియు కాకులు రెండు కలిసి సహవాసం చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడలే కదా. పావురం వేరు, కాకులు వేరు. అర్థమవుతుందా? పావురం అంటే దేని సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు పావురం వల్ల జీవిస్తారు. పావురం అంటే పరిశుద్ధమైంది. ఆమేన్. హల్లెలూయా. అలాగే చూడండి, అదేమైందంటే పావురం గురించి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధమైనది పావురాన్ని ఆయన గుర్తు చేస్తే ఏమన్నాడు? పరిశుద్ధమైన వాడు పావురం వల్ల జీవిస్తాడు. నూతన జన్మ పొందుకున్నవాడు పావురం వల్ల జీవిస్తాడు. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, చూడండి, ఆ జీవితం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే కాకిలాగా జీవించడు. కాకి వేరు, పావురం వేరు. పావురము పరిశుద్ధాత్మ గురుతు, పరిశుద్ధాత్మ కలిగి ఉంటుంది. లేకపోతే పవిత్రమైన రీతిగా జీవిస్తుంది, తాను శుభ్రం చేసుకుంటుంది. ఆమేన్.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే చూడండి, మనం రెండు వైపులా తిరగము. మామూలుగా చూడండి, ఒకసారి మనము ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి, ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళుతూ మళ్ళీ ఇక్కడికి రాలేరు కదా. అంటే వెళ్తే ఒకవైపుననే వెళ్ళాలా, ఒకేసారి తూర్పు వైపు పడమర వైపు వెళ్ళలేవు. నిజమేనా? హల్లెలూయా. ఏదైనా ఒకవైపు వెళ్ళాలా. నేను రెండు దిక్కులో వెళ్తానంటే వెళ్ళలేవు కదా. తూర్పుకు పడమ ఒక్కసారి వెళ్ళగలుగుతావా? అర్థం కాలేదా? తూర్పు పడమ ఒక్కసారి వెళ్ళగలుగుతావా? ఏదో ఒకటి నువ్వు ఎన్నుకుంటావు. నేను తూర్పుకి వెళ్తాను, లేకపోతే పడమరికి వెళ్తాను, ఎటు ఒకవైపు నువ్వు వెళ్ళాలి. అది మామూలు ఎగ్జాంపుల్. అది మనం చేస్తూ ఉన్నాం. ఒకసారి రెండు మనం చేయలేం. అయితే అదే ఆత్మీయ జీవితానికి సంబంధించింది అయితే, నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వాడు అయితే రెండు రకాలు ఎట్లా జీవిస్తావు? ఏదో ఒక రకమైన జీవితం నీకు ఉండాలి కదా. కాకిలాగా పావురంలాగా ఇట్లా జీవించవద్దు కదా. లోకముతోను దేవునితోనూ జీవించడానికి ప్రయత్నము చేయవద్దు. జీవిస్తే లోకంతోనైనా జీవించు, జీవిస్తే దేవునితోనైనా జీవించు. అది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం. ఎందుకు పరిశుద్ధాత్మ ఇవ్వబడినది? ఇదే ఇంకో వర్త మనం పోగుతుంటాడు. క్రీస్తు యేసునందు నువ్వు నూతన సృష్టిగా చేయబడినప్పుడు నీవు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినావు? మరణములో నుంచి జీవములో దాటిపోయినావు. అంటే అర్థం ఏంటంటే నీకు మరణం లేదుగా. బైబిల్ ఒక మాట ఉంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, వారి తీర్పు కూడా వారికి లేదు. ఆమేన్. వారు ఎక్కడున్నారంటే మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఇంకా వారు బయటకు పిలువబడిన జీవితం కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. వారు ఎటువంటి జీవితం కలిగి ఉంటారట? బయటకు పిలువబడిన జీవితం కలిగి ఉంటారు. అంటే లోకం వారు కాదు. లోకములో ఉన్న వారందరూ కూడా బయటకు పిలువబడిన జీవితం కలిగి ఉండరు. ప్రత్యేకించబడిన వారు మాత్రమే బయటకు పిలువబడిన జీవితం కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే బయటకు పిలువబడిన జీవితం కలిగి ఉంటారు. ఆమేన్. వారు లోకము నుండి వేరు చేయబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. లోకము నుంచి వేరు చేయబడి ఉన్నారు కనుకనే వారు ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రత్యేకమైన జీవితం జీవించడానికి నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. మీకు తెలుసా, నూతన జన్మ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నాడు. నిజమేనా? పరలోకము జన్మించిన తర్వాత ఇంకొక జీవితంలో జీవిస్తున్నట్టుగా ఇంకొక దేశం అని పోగుతుంటాడు. ఇది మనకు అర్థం కాదు విషయాలంతా కూడా. ఎటువైపు చూడండి, నూతన జన్మించిన వాడు ఈ లోకంలో లేడని పోగుతుంటాడు. ఇంకొక దేశంలో ఉన్నాడు అంటాడు. ఇంకో దేశంలో ఉన్నాడంటే లోకం ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? ఇది జన్మించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకో దేశంలో ఉండి దేవుని మాట ఎప్పుడు కూడా మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఆమేన్. వాళ్ళు ఎట్లా జీవిస్తారంటే బయటకు పిలువబడిన వారిగా జీవిస్తారు. చూడండి, గమనించండి. మరో మాటలో చూడండి, లోకం నుంచి వేరు చేయబడిన వారిగా, పరదేశిగా, యాత్రికునిగా జీవిస్తారు. ఆమేన్. పరదేశిగా, యాత్రికునిగా జీవిస్తారు. అందుకనే బైబిల్ చెప్తుంది, మనం యాత్రికులు మన బైబిల్ చెప్తున్నది. కనుక పరిశుద్ధాత్మ కలిగిన వారు, నూతన జన్మ పొందుకున్నవాడు ఈ లోకం ఎట్లా జీవిస్తున్నట? పరదేశిగా, యాత్రికునిగా జీవిస్తున్నారు. చూడండి, ఎందుకంటే మనకు తగిన పట్టణం ఇక్కడ లేదు. యాత్రికులుగా మనం ఇక్కడ ఉన్నాం. నిజమైన పట్టణం అనేది ఒకటి మనకు ఏర్పాటు చేసినాడు దేవుడు. అబ్రహాం దానికోసమే చూశాడు. నిజమేనా? అబ్రహాము దానికోసమే చూశాడు. ఈ లోకంలో జీవించినంతకాలం దానికోసమే జీవించాడు ఆయన, ఆ పట్టణం వెళ్ళాలని. నిజమేనా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని బిడ్డలారా వింటున్నారా? చూడండి,
ఎందుకంటే అబ్రహాం అయినా, ఇస్సాకు అయినా, యాకోబు అయినా వీళ్ళందరూ కూడా వారి జీవితాల్లో యాత్రను ముగించారు. దేవుడు వారికి ఎంతవరకు అయితే సమయం ఇచ్చాడో ఆ సమయంలో వారు యాత్రికులుగా జీవించారు, ప్రత్యేకించబడిన వారిగా జీవించారు. అర్థమవుతుందా? చూడండి, గమనించండి. కనుక లోకముకు అనుగుణంగా వారు జీవించలేదు. అనుగుణంగా అంటే లోకము లెక్క జీవించలేదు, లోకము విరుద్ధంగా జీవించారు. లోకంతో ఏ పొత్తు పెట్టుకోలేదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము పొత్తులు లోకంతో పెట్టుకోవద్దు, దేవునితో పెట్టుకోవాలా. ఎందుకంటే నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను, మీరు నా సొంతం అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, కనుక అందుకే నేను అంటున్నాడు, మీరు లోకములను వాటిని ప్రేమించకండి. అంటే దీన్ని ప్రేమించాలంటే మరి దేన్ని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యం ప్రేమించాలి, పరలోకాన్ని ప్రేమించాలి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అదే ప్రేమ. ప్రేమ అంటే అర్థమైంది, దేవుని ప్రేమించడం అర్థమైంది దేవుని వాక్య ప్రకారం జీవించడమే దేవుని ప్రేమించడం. నిజమైన ఆయన ఆజ్ఞలను నెరవేర్చడమే దేవుని ప్రేమించడం కదా. లోకం దిక్కు చూస్తే దేవుని వైపు మర్చిపోతాం, దేవుని దిక్కు చూస్తే లోకానన్నా మర్చిపోవాలా, ఏదో ఒకటి ఉండాలా. అర్థమవుతుందా? ఎందుకంటే దినదినము మనం లోకంలోనే జీవిస్తున్నామండి. మరి దేవుని కోసం జీవించడం చాలా కష్టమైన జీవితం అది. దినదినం మనం బతికేది లోకంలో, ఈ భౌతికమైన బతుకు, కానీ జీవించేది దేవుని కోసం జీవించాలా. అందుకనే లోకంలో మీరు ఉంటారని లోకం వారు కారు అని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే మీరు ఇంకొక జన్మ ఎత్తినారు ఇక్కడ పరలోకం కోసం. ఈ లోకం కోసం అందరూ జన్మించారు, కానీ పరలోకం కోసము తిరిగి జన్మ పొందుకున్న వాళ్ళందరూ కూడా పరలోకం కోసమే. అది పరలోకములో జన్మ అని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి 15వ వచనంలో ఏముంది? లోకంలో ప్రేమించకండి, ఎవడైనా లోకం ప్రేమించేలా దేవుని ప్రేమ వాని లోపల ఉండదు అని బైబిల్ చెప్తుంది కదా. ఉండదు అంతే, ఉండదంటే ఉండదు. మరి ఉన్నట్టుగానే యాక్షన్ చేయొచ్చు, మనం ప్రేమ చూపించవచ్చు. ఏ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అండి నువ్వు అనవచ్చు, కానీ దేవుడు ప్రేమ ఉండదని బైబిల్ చెప్తుంది. చూడండి, ఉండదని గ్యారంటీగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. 2 రకాలుగా ఉంటే ప్రేమించడు ఆయన, ప్రేమ ఉండదని చెప్తూ ఉన్నాడు. చూడండి, గమనించండి. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా దేవుని వలన కలిగినవి కావు. ఆమేన్. దేవుని వల్ల పుట్టినవి కావు, తండ్రి వల్ల పుట్టినవి కావు. అవన్నీ ఏంటి అట? మరి తండ్రి వల్ల పుట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయట? చదవండి. అవి లోక సంబంధమైనవే. అయితే క్లియర్గా వాక్యం సెలవిస్తున్నదండి. అవి ఎక్కడ ఎవరి అటవి? లోక సంబంధమైనవే. నువ్వు దేవుని సంబంధివైతే, పరలోకంలో జన్మించిన వానివైతే లోక సంబంధమైన ఎందుకు కలిగి ఉంటావు? పరలోక సంబంధమైనవే కలిగి ఉండాలి. నీ జీవితమే పరలోక సంబంధమైన జీవితం జీవించాలి. ఎందుకంటే నువ్వు జన్మించిందే పరలోకపు జన్మ, అదే తిరిగి జన్మించిన జన్మ. అది లేకపోతే ఇంకా లోక సంబంధమని కలిగి ఉంటే పరలోకంతో నీకేమి సంబంధం? వాక్యంతో నీకేమి సంబంధము? దేవునితో నీకేమి సంబంధం? అందుకనే దేవునితోనూ లోకంతోనూ జీవించడానికి ప్రయత్నం చేయకండి. ఇది ఒకటి ఎన్నుకో. నీ జీవితం అంతా, రోజు దినదిన జీవితం అంతా కూడా ఒకసారి మనం ఆలోచించాలి. క్షణక్షణ జీవితం మనం ఆలోచనలు వస్తాయి, నడకలు వస్తాయి, ప్రవర్తన వస్తుంది. ప్రతిదీ కూడా అక్కడ ఆ జన్మ కనుక పొందినట్లయితే అంత వేరుగానే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఏకత్వం అనే వర్తమానం పోగుతున్నాడు. చూడండి, దేవుని యొక్క సూచనలు, దేవుని యొక్క వాక్యమును ప్రత్యేక వారు కలిగి ఉంటారు. దేవుని సూచనలు కలిగి ఉంటారు, దేవుని యొక్క వాక్యం వాళ్ళు కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన ప్రవక్త. ఐగుప్తు నుండి
ఇజ్రాయేలీలు బయటకు పిలువబడ్డారు. అట్లాగే మనము లోకము నుంచి బయటకు పిలువబడ్డాం. నిజమేనా? అవునండి. ఇంకా లోకంలో మనం లేము. లోకం నుంచి బయటకు పిలువబడిన తర్వాత మరి లోకంలో ఉన్న వాటిని ఎందుకు ప్రేమిస్తావు? నువ్వు బయటకు పిలువబడ్డావు కదా. అర్థమవుతుందా? ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి వాక్యం అంతా కూడా. లోకం నుంచి మనం బయటకు పిలువబడ్డాం కనుక బయటకు వచ్చేసినాం, లోకంతో సంబంధం లేనట్టుగా. అటువంటిప్పుడు లోకములో ఉన్న వాటిపై నేను ప్రేమించకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు బయటకు పిలువబడ్డారు. అర్థమవుతుందా? ఎందుకు సంబంధం లేదని చెప్తున్నాడంటే ఈ 15వ వచనంలో లోకము ఉన్న వాటిని ప్రేమించకండి ఎందుకు చెప్తున్నాడంటే మీరు లోకములో లేరు. ఆమేన్. మీరు బయటకు పిలువబడి ఉన్నారు కనుక మీకు లోకముతో సంబంధం లేదు. లోకమును మీరు ప్రేమించవద్దు, దేవుని మాట ప్రకారంగా జీవించండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ కనుక ప్రేమిస్తే దేవుని ప్రేమ వారి లోపల లేదు. మీరు చేసేటన్నీ కూడా లోక సంబంధమైనవే అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఆమేన్. దేవుడితో జీవపుటంబం చూడండి. జీవించడానికి మనము డంబం అంటే ఏంటిదండి? డంబాలు పలుకుతారు జీవించడానికి, ఏదో మాట్లాడతారు, అబద్ధాలు ఆడతారు. జీవించడానికి బిజినెసే కావచ్చు, వ్యాపారాలే కావచ్చు, రోజుకి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారు? డంబాలు చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు. ఇదో జీవపుటంబం. జీవించడానికి మనము చేసే వ్యాపారాలు కాడ, ఉద్యోగాలు కాడ కానీ అబద్ధాలు ఏది మనం చేస్తాక చేయొద్దు. యథార్థంగా మనం పని చేసుకోవాలి. నిజమేనా? ఎందుకంటే ఏది మాట్లాడినా కానీ మనం ఎక్కడ దేని గురించి ఆలోచించాలంటే నేను నూతన జనం పొందుకున్నాను, నా ఆలోచన కూడా చాలా వేరుగా ఉండాలా, ప్రతిదీ వేరుగా ఉండాలా కదా. నిజమేనా? ఆమేన్. చూడండి, అందుకని ఇక్కడ ఏంటంటే ఐగుప్తు నుండి ఎట్లయితే ఇజ్రాయేల్ బయటకు పిలిచాడో అట్లాగే దేవుని పిల్లలను ఐగుప్తుల నుండి లోకం నుంచి వారిని బయటకు పిలిచాడు ఆయన. పిలువబడిన వారు ఎట్లా ఉంటారంటే మళ్ళీ ఐగుప్తులో ఉన్నట్టుగా జీవించరు, అంటే లోకంలో ఉన్నట్టుగా జీవించరు. అందుకనే లోకములో ఉన్న వాటిని వారు ప్రేమించకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? చూడండి, ఇంకో వర్తమానం చెప్తాను నేను. వాక్యము నిమిత్తము నింద. ఈ వర్తమానం పోగుతున్నాడు. ఏమన్నాడంటే నీవెప్పుడు కూడా అవిశ్వాసుల గుంపుతో నడవకూడదు. అవిశ్వాసుల గుంపుతో నడవకూడదు. అది నువ్వు నిరాకరించాలా. ఆమేన్. అంటే మరో మాట్లాడుతుంది, పొత్తు పెట్టుకోవద్దు. అవిశ్వాసి వేరు, విశ్వాసి వేరు. చీకటి వేరు, వెలుగు వేరు కదా. వెలుగుతూ రాగానే చీకటి ఉంటుందండి? ఉంటుందా? కనబడదు. అట్లాగే విశ్వాసి ఉన్నప్పుడు అవిశ్వాసి అక్కడ లేడు. విశ్వాసానికి పొత్తు లేదు. వెలుగు చీకటికి ఎట్లయితే పొత్తు లేదు, అవిశ్వాసికి పొత్తు లేదు. అతని ఆలోచనలు వేరు, విశ్వాసి ఆలోచన వేరు. విశ్వాసం ఏం చేస్తాడు? వాక్యం మీదనే మనసు పెడతాడు. దేవుని కోసమే అతను విశ్వాసం కలిగి ఉంటాడు. విశ్వాసాన్ని పెంచుకుంటాడు. వినుటంలో ఉన్న విశ్వాసం కలుగును. ఆమేన్. చూడండి, అందుకనే మీరు ప్రతి దానం నుండి మీరు మీకుగా వేరు కావాలను. మీరు దేవునితో ఏకం కావాలను. ఆమేన్. లోకం నుంచి వేరే ఎవరితో ఏకం కావాలి? దేవునితో ఏకం కావాలి. అంటే దేవుడు నీవు ఒకటి అయితే దేవుడు చెప్పింది చేస్తావు, అదే పరిశుద్ధాత్మ. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము
మాట చూద్దాం. పదిహేడవ వచనం 18వ వచనం చదువుదాం. 18వ వచనం చదవండి. 15-18 వచనం ఉండే చదువుతారా? లోకము మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగాన నన్ను ద్వేషించను అని మీరు ఎరుగుదురు. ఇంకా మీరు లోక సంబంధులైన లోకము తన వారిని మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారట? మీరు లోక సంబంధులు మేము ఎవరు ప్రేమిస్తారు? స్నేహం చేస్తారు, దోస్తులు అయిపోతారు. ఎవరితోటి? లోకము మిమ్మల్ని స్నేహించును అంటే లోకంతో మీరు ఏకమవుతారు, అంటే దోస్తాను కలుగుతారు, ఫ్రెండ్షిప్, స్నేహించుదురు. బైబిల్ ఉందా లేదా? తర్వాత అయితే ఇదే మనకు కావాలా? ఆమేన్. అయితే మీరెవరు? లోక సంబంధులు కానప్పుడు లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి అనేది వారికి సరిపోతుంది. వారు ప్రేమించరు. నేత్రాశ, శరీరాశ, ఉద్యోగ, కుటుంబం ఇవన్నిటికి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. నిజమేనా? ఇక్కడ చూడండి, ఇంకా దయచేసి చదవండి. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఉంటే హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాను? లోకము నుండి పిలుచుకున్నాను, లోకము నుంచి ప్రత్యేకపరుచుకున్నాను, లోకము నుండి ఏర్పరచుకున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు. లోకము నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకం మిమ్మను ద్వేషిస్తుంది. అవునండి, దేవుని బిడ్డలను లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. నువ్వు పరిశుద్ధునిగా ఉన్నప్పుడు అపరిశుద్ధుని నేను ద్వేషిస్తాడు. నువ్వు విశ్వాసి కూడా అవిశ్వాసి నేను ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. చూడండి, కయ్యూను, హేబేలు ఉన్నారు బైబిల్లో. మరి హేబేలును కయ్యూను ద్వేషించాడు. ఎందుకు ద్వేషించాడు హేబేలుని కయ్యూను? సొంత అన్నదమ్ములేనా? అన్నదమ్ములా? డిఫరెంట్ ఉందండి. హెబెల్లో ఉన్నది ఏంటంటే ప్రత్యక్షత ఉన్నది. ఆమేన్. ప్రత్యక్షత అంటే వాక్యం తెలుసు, దేవుని యందు మంచి ఫెయిత్ ఉన్నది. విశ్వాసమును బట్టి హేబెల్ అని బైబిల్లో ఉంది. నిజమేనా? మరి కయ్యూను కూడా భక్తుడట. ఆమేన్. కయ్యూను మంచి భక్తిపరుడు. ఆయన బలిపీఠం కట్టుకున్నాడు, హేబెలు బలిపీఠం కట్టుకున్నాడు. ఆయన స్తుతించాడు, ఈయన స్తుతించాడు. అర్పణల దగ్గరికి వచ్చేసరికి తేడా వచ్చేసింది కదా. అర్పణ హేబెలు ఏం అర్పించాడు? గొర్రె పిల్లను. నిజమేనా? కయ్యూను ఏమర్పించాడు? మంచి మంచి ఫలాలు. ఆ బలిపీఠం దగ్గర ఏం పెట్టిండట ఆయన? మంచి మంచి అందమైన ఫలములు, పండ్లు. అది ఏది గుర్తుకొస్తుంది? పండు. మీకు తెలుసా? పండు ఎక్కడికి పోతుంది? అవ్వ. పండ్లు ఎందుకు పెట్టిండంటే అవి ఏం తినదండి బైబిల్లో ఉంది. పండు అని అక్కడ చెప్తుంది. ఇది తిన ముట్టకూడదని దేవుడు అంటాడు. దాని అర్థం వేరుగా ఉంటుంది, కానీ అది వేరే సబ్జెక్టు. హల్లెలూయా. కనుక అందుకనే మొత్తం అంతా అది పెడతాడు చుట్టూ. కానీ దేవునికి అది ఇష్టం కాదు కదా. అవునా కదా? గొర్రెపిల్ల ఎందుకు ఇష్టం అంటే ఆ గొర్రెపిల్ల ఆయనకే సదృష్టము, రక్తము. హేబెలు ఏం చేస్తున్నాడు తెలుసా? గొర్రెపిల్లను బలిగా ఇచ్చి ఆ రక్తం అంతా తన మీదనే పడేటట్టు చేసుకున్నాడు. బలిపీఠం. ఆయన కూడా ఇంకా పోగుతుంటాడు, గొర్రెపిల్లతో పాటు ఆయన కూడా మరణించెను, చనిపోయిండట. అర్థమవుతుందా? అవునండి. అది మనం బౌద్ధికంగా ఆలోచించవద్దు. గొర్రెపిల్ల రక్తం ద్వారా మనం ఏం చేయబడుతున్నా? బౌద్ధికంగా మరణిస్తున్నా, ఆత్మీయంగా లేస్తున్నాం, ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నాం, ఆత్మ బలాన్ని పొందుకుంటున్నాం. ఆమేన్. చూడండి, ఇది వేరుగా చూపెడుతున్నది. వేరుగా లేదా? కయ్యూను వేరు. అందుకని కయ్యూను ఏం చేశాడు? హేబెల్ని లాస్ట్కి చంపేయడం లేదా? చంపేయండి. హత్య, చంపేశాడు. ఎందుకని? విశ్వాసం లేదు, విశ్వాసి కాదు.
విశ్వాసి అవిశ్వాసికి పొత్తు లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే చూడండి, విశ్వాసము కలిగిన వాడు ఏం చేస్తారంటే దేవుని మాట ప్రకారంగా దేవుని ఆజ్ఞ నెరవేరుస్తాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వేరుగా జీవిస్తాడు, దేవునికి వేరుగా జీవిస్తాడు, దేవుని కుమారునిగా కుమార్తెగా జీవిస్తారు. ఆమేన్. చూడండి, దానికైనా తెగించాడు, ఆయన చౌకని తెగించాడు కదా, తెగించలేదా హెబెల్? అవునండి, దేనికైనా సిద్ధమే. కానీ చూడండి, ఆ రక్తము సాక్ష్యం చెప్పింది, నిజమేనా? హెబెల్ రక్తం మాట్లాడింది దేవునితోనే. అది యథార్థమైన జీవితం అంటే, అది సమర్పణ జీవితం కదా. నో కాంప్రమైజ్, కాంప్రమైజ్ లేదు. దేవుని కోసం జీవించినప్పుడు ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు. ప్రవక్త అంటాడు ఈ మాట. నిజమైన వాడు మరి ఎప్పుడు కాంప్రమైజ్ కాడు. అంటే సమయాన్ని బట్టి మాట్లాడు, మాట మార్చడు. దేవుని మాట మారదు కదా, ఎట్లా మారుస్తావు? దేవుడు మారినవాడు కదా, ఎట్లా మారుస్తావు? నువ్వు మారిపోతున్నావు. నువ్వు మారితే దేవుని మాట మారదు కదా, నిజమేనా? అవునండి, దేవుని మాట నిశ్చయమైంది. ఆయన మాట తప్పనివాడు, ఆయన మారనివాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొన్ని కొటేషన్స్ ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. గుర్తు అనే వర్తమానం, గుర్తు అనే వర్తమానంలో పోతుంటాడు. నీ కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు కదిలించబడ్డావు, దేవుని వాక్యం ద్వారా కదిలించబడ్డావు. చూడండి, ఎందుకంటే నువ్వు విశ్వాసిగా జీవిస్తున్నావు, లోకం నుండి వేరు చేయబడి ఉన్నావు. అందుకోసమే దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. అదే గుర్తు. హల్లెలూయా. చూడండి, దాన్ని మీరు తేలికగా తీసుకోకండి. వాక్యము తేలికగా తీసుకోతే ఎప్పుడు కూడా తెలుసా? దేవుని మాట అగ్ని. ఆమేన్, చేతులు హల్లెలూయా. దేవుని మాట మనం అనుకుంటాం కానీ అగ్ని అది. దేవుడు అగ్ని అయితే ఆయన మాట అగ్నియే. అది మండిస్తుంది, లోపల మండిస్తుంది, హృదయాన్ని మండిస్తుంది, కాలిపోతుంది. అందుకనే ఆ ఎంఏ మార్గంలో యేసుప్రభువు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా? అవునండి, మన మాట మన హృదయాన్ని మండిస్తుంది. నువ్వు అర్థం చేసుకుంటే జీవితాన్ని మండిస్తుంది, సరి చేస్తుంది. మనిషి దేనికోసము? సరైన స్థితిలోకి వచ్చేదానికే. అవునండి, చూడండి, అందుకనే వేరు చేయబడే జీవితం ఉంటాం, నిజమేనా? అంతేగాని దేవుడు లోకము రెండు కలిపి జీవించడానికి ప్రయత్నం చేయవద్దు కదా. తూర్పుకి పడమరికి ఒకసారి నువ్వు ప్రయాణం చేయలేవు. అక్కడి దాకా భౌతిక అన్నీ మనకు బాగానే ఉంటాయి. దేవుని దగ్గరకు వచ్చేసరికి దాన్ని మనం తేలికగా తీసుకుంటాం. కానీ తేలికగా తీసుకోవద్దని ఇక్కడ దేవుడు అంటున్నాడు. తేలికగా తీసుకోవద్దు. ఆ తేలికగా తీసుకున్న వాళ్ళు లేరు బైబిల్లో కదా. తేలికగా తీసుకున్న జీవితం అంతా వేస్టే. తేలిక కాదు, వాక్యం తేలికైంది కాదు. వాక్యం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో తేలిక జీవించవు కదా, నిజమేనా? పర్వాలేదు అన్నట్టుగా జీవించవు. ఆయన కోసం చావన్న చస్తావు, హెబెల్లాగా సత్యం కోసం నిలబడతావు. అది కావాలంటే ఈ దినాల్లో మనకు కావాలి. ఎంతవార్త మనం నమ్మినట్టు చెప్పుకోవడం కాదు, అసలు జీవించడం కావాలి ఇక్కడ కదా, నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుడు బిడ్డలారా గమనించండి. దేవుడు ఎట్లనైతే చీకటి నుండి వెలుగును వేరు చేశాడో అట్లాగే దేవుడు నిన్ను నూతన జన్మ పొందుకున్న తర్వాత నువ్వు పూర్తిగా వేరుగా జీవించాలా. నువ్వు లోకస్తునివి కాదు, లోకం చేసినట్టు నువ్వు చేయకూడదు. చాలా డిఫరెంట్గా ఉండాలా. జీవితమే చాలా వ్యత్యాసంగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక మాట చెప్తాను నేను. ఈ మెల్కీసెదెకు ఎవరు అని ఈ వర్తమానం వారు పోగుతున్నాడు. వారిలో నుండి మీరు బయటికి రండి. వారు అంటే లోకం, లోకంలోంచి మీరు బయటికి రండి. ఎందుకంటే మీరు పవిత్రపరచబడి ఉన్నారు. ఆమేన్.
అపవిత్రమైన లోకం నుండి మీరు వేరు చేయబడి ఉన్నారు. అవునండి, లోకం నుండి వేరు చేయబడి ఉన్నారంటే మీ అర్థమైంది, మీరు లోకస్తులు కారు అని అర్థం. మీరు పవిత్రం చేయబడి ఉన్నారు. ఆమేన్. చూడండి, లోకం నుంచి ఎప్పుడైతే మనం బయటికి వచ్చినప్పుడే మన జీవితం అనేది ప్రారంభమవుతుంది. ప్రత్యేకమైన జీవితం అనేది ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా మనం జీవిస్తాం. ఎందుకు దేవుడు వేరు చేశాడో అది నువ్వు అర్థం చేసుకుంటావు, దానికోసం జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనము లోక విషయం అన్నిటి నుండి వేరు చేయబడి ఉన్నాం. ఆమేన్. చూడండి బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి, నేను ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, శత్రుకు మేషక అబేద్నెగోలకు మాట అన్నారు. ఏమన్నారు వాళ్ళు? మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా రక్షించగలిగిన సముద్రుడు అన్నారు. రక్షించగలుగుతానని చెప్పారు. అక్కడ ఒక వేర్పాటుబద్ధం కనబడుతుంది. ఆ లోకం అంతా అంటే వీళ్ళు ముగ్గురు తప్ప ఆ దేశం అంతా వేరుగానే ఉన్నది. రాజు మొదలు అందరూ కూడా వేరు, సెపరేట్. వీళ్ళు ముగ్గురు మాత్రమే వేరు చేయబడి ఉన్నారు. నిజమేనా? కానీ వీళ్ళు ఏమన్నారు? మీరు ఏం చేసినా పర్వాలేదు, మీరు అగ్నిగుండం మమ్మల్ని వేసినా కానీ మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగే సముద్రుడు అన్నారు వాళ్ళు. అవునండి, ఒకవేళ రక్షించలేకపోయినా కానీ మేము మాత్రము మీరు చెప్పింది మేము చేయము. మా దేవునికి మేము లోబడతాం, మా దేవుని మాటకి లోబడతాం. అది మనకి ఏం గుర్తు చేస్తున్నది? ప్రత్యేకించబడినటువంటి వారిగా గుర్తింపజేస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అది లైఫ్. అది లోకము దేవుడు కలిసి జీవించే జీవితం కాదు. ఒకవేళ కనుక వాళ్ళు లోకంతో కలిసిపోవాలంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ రాజు చెప్పినట్టుగానే, అయ్యా మేము మీరు చెప్పినట్టు చేస్తాం, మేము బతకాలా, అక్కడికి వచ్చేవాళ్ళే లోకంతో కలిసి జీవించాలంటే. కానీ అక్కడ లేదు, అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. లోకము దేవుడు రెండు కలిసి జీవించడానికి ప్రయత్నం చేయలే, దేవుని కోసమే జీవించారు. కానీ ఏమైంది మరి వాళ్ళకి? వారి లోకము వారిని ఏమీ చేయలేదు. లోకం వారిని చంపలేదు, రాజు చంపలేదు, వారు అగ్ని గుండం చంపలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడని వాళ్ళు అన్నారు. ఆ సమర్థుడే అగ్నిగుండంకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, వారిని రక్షించాడు, వారు చావకుండా కాపాడాడు. నిజమేనా? ఎందుకు తెలుసా? వారు వేరు చేయబడి జీవించారు, వేరుగా ఉండి జీవించారు, ప్రత్యేకించబడిన వారుగా జీవించారు, దేవుని కలిగి ఉన్నారు, వాక్యం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అదే ప్రత్యేకమైన జీవితం. అంతేగాని దేవుడు లోకము రెండు కలిసి జీవించడానికి ప్రయత్నం చేయలే. బైబిల్లో చూడండి, ప్రతి పరిశుద్ధులు, ప్రతి ప్రవక్తను చూడండి, యేసుప్రభు శిష్యులను చూడండి, వారు ఆఖరి వరకైతే వారి జీవితాలు ఎట్లున్నాయి? లోకము దేవుడు కలిసి జీవించలేదు, సాక్షులుగా హతసాక్షులుగా చేయబడ్డారు. ఎప్పుడు కలిసి జీవిస్తే హతసాక్షులు కాకపోయేవారే, కానీ ఏం చేసినారు వాళ్ళు? దేవుని కోసము మరణించడానికి కూడా సిద్ధమయ్యారు, హతసాక్షులుగా చేయబడ్డారు. అది నిజమైన జీవితం, సత్యం కోసము, వాక్యం కోసము. అది వేరుపాటు చేయబడిన జీవితము, వేరు చేయబడిన జీవితము. కానీ దేవుడు లోకం రెండు కలిసి వాళ్ళు జీవించలేదు. అర్థమవుతుందా? కనుక ఈ సాయంకాలం గమనించండి దేవుని బిడ్డలారా, మరి మన జీవితం ఎక్కడుంది? అన్ని మాదిరిలు మనం చూస్తున్నాం బైబిల్లో, దేవుని వాక్యం అదే మాట్లాడుతున్నది. కనుక మన జీవితం ఎలా ఉండాలంటే, మన ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తే దేవుడు మనకు అవసరం లేదు, దేవుని వాక్యం అవసరం లేదు, మనం వినడం అవసరం లేదు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ప్రార్థన కూడా అవసరం లేదు. దేవుని మాట మనం విన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఎలా రావాలి? మాటకు లోబడే జీవితం కావాలా, దేవుడు చేసే జీవితం కావాలా? అదంటేనే అటువంటి జీవితం అంటే దేవునికి ఇష్టం. అప్పుడు దేవుడు మన వైపు చూస్తే దృష్టి మన మీద ఉంటుంది. ఓ మీరు నా పిల్లలని, నా కోసం ఏర్పాటు చేయబడిన వారు, లోకం నుంచి నేను వారిని వేరు చేసుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు సంతోషపడతారు, నా కోసం ఈ లోకంలో సాక్షులు జీవిస్తారు. దేవుడు మన జీవితంలో సంతోషపడతాడు. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి, మనం తిరిగి జన్మించిన దేవుని బిడ్డలము. కానీ అయినప్పటికీ కూడా లోకము దేవుడు
రెండు కలిసి జీవించడానికి ఎట్టి పరిస్థితులు కూడా ప్రయత్నం చేయవద్దన్నాడు ఆయన. ప్రయత్నం చేయొద్దంటే ఒక్కసారి రెండోసార్లు కాదు, ఒక్కసారి ప్రయత్నం చేసింది ఎవరు? లోతు భార్య. ఎన్నిసార్లు ప్రయత్నం చేసింది? ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఏమైంది? మరి ఏమైంది? ఉప్పుస్తంగాలే ఏమైంది? వెనకసారి చూస్తే ఉప్పుస్తంభం అయిపోయింది. చూడవద్దనేది వాక్యం కదా, వర్తమానం. చూసింది, ఉప్పుస్తంభం అయిపోయింది. ఒక్క మాటనే కదా హవ్వ చేసిన పని. అది ఏది ఒకటేసారి ఏది చేద్దని చెప్పాడు దేవుడు, అదే చేసింది, అయిపోయింది, దూరం అయిపోయింది. చూడండి, అందుకనే తేలిక తీసుకోవద్దు వాక్యం, దేవుని మాట తీవ్రంగా తీసుకోవాలా. అర్థమవుతుందా? జీవిస్తే పౌలు చెప్పినట్టుగా బ్రతికితే ఆయన కోసమే, బ్రతుకుట చావైనా ఆయన కోసం, మరణిస్తేనే లాభం. అప్పుడు జీవితం మనం కలిగి ఉందాం. ఆమేన్. అంతేకాని రెండు మిక్సింగ్ లైఫ్, లోకము దేవుడు రెండు ఏదైనా ఒకటే అండి. అట్లా మనం చేయవద్దు, అటువంటి జీవితం మనకు వద్దు. అట్లా లేదు, బైబిల్ ఆ రీతి చెప్పట్లేదు. జీవిస్తే అదే యథార్థమైన జీవితం అండి. జీవిస్తే దేవుని కోసం జీవించాలి, వాక్యం కోసం జీవించాలి. అదే మనకు బైబిల్ చెప్పేది ఒకటి అదే. అందుకని వారందరూ మనకు దృష్టాంతాలు కనబడుతున్నారు, మాదిరిలో కనబడుతున్నారు. అటువంటి జీవితం మనకు కావాలని చెప్తున్నారు. వాక్యం అంతా ఆదేశాలు వేస్తూ ఉన్నది. కనుక ఈ సాయంకాలం దేవుని బిడ్డలారా, అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. అర్థమైందా? ఆమేన్. కనుక దేవుని కోసమే మనం నిలబడదాం, దేవుని కోసమే సాక్షులుగా జీవిస్తాం. అనేక మందికి మనం మాదిరిలుగా ఉందాం, వెలుగుగా జీవిస్తాం. ఆమేన్. చూడండి, శత్రుఘ్న మేషక అభ్యర్థంలాగా ఆ దినాన్ని ఏమైంది? రాజే మారిపోయాడు. రాజు ఒక నిజమైన దేవుడు నమ్మాడు. నిజమేనా? అవునండి. మనల్ని బట్టి దేవుడికి మహిమ రావాలా. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం ముందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.